సంచలనం సృష్టించిన వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో లేడీ టెకీ ఫ్రెండ్ ఎడ్ల గౌతమ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. పరారీలో గౌతమ్ రెడ్డి ఫ్రెండ్ మునగాల శివాజీ ఉన్నారు. శివాజీది చౌటుప్పల మండలం ఆరగూడెంగా చెప్తున్నారు. గౌతమ్ రెడ్డి తర్వాత ఆమెపై అత్యాచారం చేసినట్లుగా గుర్తించారు. పరారీలో ఉన్న శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొన్నటి వరకు గ్రామ వార్డు మెంబర్గా శివాజీ కొనసాగారు. ప్రస్తుతం ఆ బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఇటీవలే ఆమె సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో పార్టీ పేరుతో బార్కు పిలిపించారు గౌతమ్. అయితే పార్టీలో ఆమెకు బలవంతంగా మద్యం తాగిపించినట్టుగా తెలుస్తోంది. మద్యాన్ని ఆమెకు తాగించిన తర్వాత ఆమెపై అదే బార్ అండ్ రెస్టారెంట్లో ఆ హోటల్లో ఓ గదిని తీసుకొని ఆమెను ఆ గదిలో మద్యం మత్తులో ఆమెపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు గౌతమ్ రెడ్డి. దాంతోపాటు అతని స్నేహితుడైనటువంటి శివాజీ రెడ్డిని పిలిపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు స్థానికంగా శివాజీ రెడ్డి. శివాజీని కూడా పిలిపించి అతనితో కూడా అత్యాచారం చేయించారు. దీంతో ఇరువురు ఒకరి తర్వాత ఒకరు ఆమెను మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు మద్యం మత్తు నుంచి తేరుకున్న తర్వాత ఒక్కసారిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చి చూడడంతో ఆ ఇద్దరు పరారయ్యారు. ప్రస్తుతం ఇద్దరిలో ప్రధాన నిందితుడైనటువంటి గౌతమ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక శివాజీ కోసం ప్రస్తుతం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. వనస్థలిపురంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. జాబ్ వచ్చిన ఆనందంలో ఓ యువతి తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి గౌతమ్ రెడ్డిని ఆ విషయం షేర్ చేసుకుంది. అయితే గౌతమ్ రెడ్డి పార్టీ ఇవ్వమంటూ ఆమెను కోరడంతో గౌతమ్ రెడ్డికి పార్టీ ఇచ్చేందుకు ఆ యువతి అంగీకరించి ఇద్దరు కలిసి ఓ రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడే మద్యం సేవించారు. అయితే మద్యం బలవంతంగా యువతికి మొహమాటంతో తాగించారు. ఆ యువతి మద్యం తాగడంతో ఒక్కసారిగా మత్తులోకి జారుకున్న తర్వాత ఆ పార్టీకి ఇద్దరికి మ్యూచువల్ ఫండ్ అయినటువంటి శివాజీ రెడ్డిని కూడా ఇన్వైట్ చేశారు. స్థానికంగా అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టుగా తెలుస్తుంది. శివాజీని ఇన్వైట్ చేయడంతో ముగ్గురు కలిసి మద్యం తాగారు. ఆ ఇద్దరు కలిసి అమ్మాయికి బలవంతంగా మద్యం తాగించినట్టుగా తెలుస్తుంది. మద్యం మత్తులోకి జారుకున్న ఆ యువతిని అదే అదురుగా భావించిన ఆ ఇద్దరు యువకులు ఆ బార్ అండ్ రెస్టారెంట్లోని హోటల్లో ఓ గదిలో ఆమెకు తీసుకెళ్ళి ఆమెని అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలు తేరుకున్న తర్వాత మద్యం మత్తు నుంచి బయటపడిన తర్వాత ఒక్కసారిగా అరుపులు కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చి గమనించి ఆమెను కాపాడారు. ఆ ఇద్దరు కూడా ఆ టైంలో పరారయ్యారు. గౌతమ్ రెడ్డి అలాగే శివాజీ ఇద్దరు కూడా పరారయ్యారు. బట్ పోలీసుల గాలింపు తర్వాత గౌతమ్ రెడ్డి దొరికారు. గౌతమ్ రెడ్డి ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసు కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఇక శివాజీ కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉద్యోగం వచ్చిన సంతోషంలో చిన్ననాటి స్నేహితునికి పార్టీ ఇస్తే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డా దుర్మార్గుడు. గౌతమ్ రెడ్డి అనే యువకుడు ఆ యువతిపై తాను అత్యాచారానికి పాల్పడడం కాదు, తనతో వచ్చినటువంటి స్నేహితులతో కూడా కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మీదకు ప్రస్తుతం SC/ST కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి స్థానిక పోలీస్ అధికారులు ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హయత్ నగర్లో ఆ ఇద్దరు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేస్తారు. హయత్ నగర్ ఇటీవల ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిన క్రమంలోనే పార్టీ చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి స్థానిక పోలీసు అధికారులు వనస్థలిపురం ACP మీడియాతో మాట్లాడారు. ఒకసారి చూద్దాం. నిన్న రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీరు తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని, అతను చిన్ననాటి క్లాస్మేటు, 2nd క్లాస్ నుంచి 10th వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండు, ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి
చేసినట్టుగా ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని అతి త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్యలో ఇట్లా వాళ్ళు జరిగినది. ఇంకొక అతని గురించి పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సింది. కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. ఇంకా వివరాలు తీసుకుంటున్నాము. ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం క్లాస్మేట్. తీసుకోలేదు. ఇంకా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అవును, అతన్ని కొంచెం ఐడెంటిఫై చేసేది ఉంది. అంటే పేరు కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. అది బార్ కింద రూమ్స్ ఉంటాయి. కింద పైన బార్ ఉంటుంది, కింద రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. తర్వాత ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. తర్వాత జరిగిందన్నమాట. అట్లాంటిదేమీ లేదు. అమ్మాయి కూడా మనం స్టేట్మెంట్ అక్కడ ఉన్న డాక్టర్స్, లేడీ డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ చేసినారో వాళ్ళు చూసినారు. అటువంటిది ఏమీ లేదు. వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచార ఘటనలో ఓ నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడ్ల గౌతమ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు శివాజీరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. శివాజీది చౌటుప్పల్ మండలం ఆరుగుడంగా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. ఉద్యోగం వచ్చిన సంతోషంలో చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ రెడ్డి పార్టీ కోరగా పార్టీ ఇవ్వడంతో ఆ పార్టీలో యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అదే హోటల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు నిందితులు ఒకరైనటువంటి గౌతమ్ రెడ్డిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక శివాజీని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. వనస్థలిపురంలో జన మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఏదైతే మనకి హోటల్ కనిపిస్తూ ఉందో దాని మీద ఉన్న శ్రీరస్తు రెస్టారెంట్ అండ్ బార్, బొమ్మరీలు పక్కన ఉన్న శ్రీరస్తు రెస్టారెంట్ అండ్ బార్లో వీళ్ళిద్దరూ అక్కడ కూర్చోవడం, మందు తాగడం, ఆ తర్వాత ఆ అమ్మాయితో పాటు ఇంకో గౌతమ్ రెడ్డి మరియు ఇంకొక అతను లైంగికంగా వేధింపులకు పాల్పడడం కూడా జరిగింది. మొత్తం ఈ యాజమాన్యం నిర్లక్ష్యం అయితే ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి వేళ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్తో పాటు తనతో పాటు ఇంకో వ్యక్తి అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు ఏదైతే వీళ్ళు నిద్రిస్తున్న సమయంలో గౌతమ్ రెడ్డి ప్రీ ప్లాన్గా ఇంకో వ్యక్తిని బయట నుంచి లోపలికి రానిచ్చిన సమయంలో మేనేజ్మెంట్ కూడా ఏం చేసింది, ఎందుకంటే ఏదైతే కౌంటర్ ఉందో ఆ కౌంటర్ ముందు నుంచే వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. పూర్తిగా కూడా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వహించారు. అదేవిధంగా రాత్రి వేళ వీళ్ళు ఏదైతే బార్ నడిపిస్తున్నారో అది కూడా ఓవర్ టైం నడిపిస్తున్నారని కూడా సమాచారం వచ్చింది. ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనే ఒక మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. హైదరాబాద్ లెక్చరర్స్ కాలనీలో ఉన్న చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఏదైతే రూమ్లో జరిగిందో 309 రూమ్లో ఇదే రూమ్లో జరిగింది. గౌతమ్ రెడ్డి ఎవరైతే ఓంకార్ నగర్లో ఉన్న బొమ్మరీలు గ్రాండ్ హోటల్లో అయితే ఇదంతా కూడా పూర్తిగా జరిగింది. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు అని సమాచారం అయితే రావడం జరిగింది. పూర్తిగా కూడా ఈ రూమ్లోనే అత్యాచారం అయితే జరిగింది. ఇద్దరు కలిసి దీక్షిత మరియు గౌతమ్ రెడ్డి ఇద్దరు స్నేహితులు కలిసి అక్కడ పక్కనే దీంట్లోనే ఉన్న బొమ్మరీలు ఇంకా మరియు ఇంకొక కింద ఫ్లోర్లో ఉన్న బార్లో అయితే వీళ్ళిద్దరు మద్యం సేవించడం అయితే జరిగింది. ఈ మద్యం సేవించిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. గౌతమ్ రెడ్డితో పాటు ఈ రూమ్లో ఉన్న బాధితురాలు గౌతమ్ రెడ్డితో పాటు ఉన్న సమయంలో ఇంకో వ్యక్తికి నిన్న సాయంత్రం కాల్ చేసి రాత్రి ఇంకో వ్యక్తిని రమ్మనడంతో అతను కూడా లోపలికి రావడం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఈ రెస్టారెంట్లో అనంతరం ఇద్దరు మద్యం సేవించడం అయితే జరిగింది. ఈ హోటల్లో ఉన్న రూమ్కి వెళ్ళిన వెంటనే అప్పటికే బాధితురాలు తీవ్రమైన మత్తులో ఉంది. స్పృహ వచ్చిన వెంటనే చిన్ననాటి స్నేహితుడు ఎవరైతే గౌతమ్ రెడ్డి ఉన్నాడో గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి రూమ్లో ఉండగా తను కంగుతుంది. అదేవిధంగా అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లారుజామున వరకు వీరు అమ్మాయిని
లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడ్డారని కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. తను వెంటనే పొద్దున్న మద్యం మత్తు దిగిన వెంటనే తను రియలైజ్ అయ్యింది, నాకేదో జరిగింది, గౌతమ్తో పాటు ఇంకో వ్యక్తి ఉన్నారు ఎవరు అని చెప్పి తను ఆ పెయిన్లో అరిచిన వెంటనే పూర్తిగా కూడా రక్తం మడుగులో ఉంది. అక్కడున్న స్థానికులు ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా హుటాహుటిగా తను హాస్పిటల్ తీసుకెళ్ళడం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఒకవైపు ఎంత స్నేహితులు అని వాళ్ళు స్టేట్మెంట్లో చెప్పడం అయితే జరిగింది. ఒకవైపు మాత్రము అనేక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళిద్దరు కూడా లవర్స్ అని కూడా ఒకవైపు పుకార్లు అయితే వస్తున్నాయి. ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్కి సిమిలర్గా మరో రూమ్ని చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. పూర్తిగా కూడా అత్యాచారం జరిగిన వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే స్థానికంగా ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు హుటాహుటిగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లడం అయితే జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తనకి ఉద్యోగం వచ్చింది, అందుకే గౌతమ్ రెడ్డి పార్టీ అడగడం జరిగింది. బాయ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అతను నాకు పార్టీ కావాలి, మంచిగా ఫ్యాన్సీగా ఎక్కడన్నా బార్కి వెళ్దాం, తాగుదాం, దాని తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళలేవు కాబట్టి మద్యం తాగి అందుకే మనం రూమ్లో ఉందామని ఇలా మాటలు చెప్పి తనని ఏదైతే ఫ్రెండ్షిప్ అన్న పేరుతో మోసం చేయడం అయితే జరిగింది. పూర్తిగా కూడా అతను లైంగికంగా వేధించిన తర్వాత మరి ఇంకో ఫ్రెండ్కి అంటే మద్యం మధ్యలో ఆమెకి ఏం జరిగిందో తెలియదు. ఆ సమయంలో తను నిద్రిస్తున్న సమయంలో ఈ పూర్తిగా ఇదంతా జరిగిందని ఆ మహిళ స్టేట్మెంట్లో చెప్పడం అయితే జరిగింది. ఒకవైపు అయితే నేను లేచి చూసే వరకు అంతా గౌతమ్తో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు, అదేంటి నిన్న మాత్రం గౌతమ్ ఒకడే ఉన్నాడు, ఇంకొక పర్సన్ ఎలా ఉన్నాడు. ఆ తర్వాత తను తెల్లారుజామున వరకు అనేక సార్లు లైంగికంగా వేధించడంతో తనకు ఆ పెయిన్లో తను అరవడంతో వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఏదైతే బాధితురాల దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్ ద్వారా తన కుటుంబానికి సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. స్థానిక హాస్పిటల్లో కూడా చేర్పించారు. పూర్తిగా అయితే ఇద్దరి మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే చెప్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ అని అయితే తెలుస్తుంది. ఏదైతే అత్యాచారం జరిగిందో దానికి ముందు వాళ్ళు ఇక్కడనే మద్యం సేవించినట్టు కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. వీళ్ళు ఎక్కడైతే ఇక్కడనే మద్యం ఇద్దరు కలిసి ఇక్కడనే మద్యం సేవించి ఆ తర్వాత కిందున్న రూమ్కి వెళ్ళి వాళ్ళు నిద్రించడం అయితే జరిగింది. ఆ సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడని పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడంతా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. స్టాఫ్ మొత్తం ఇక్కడనే ఉన్నప్పటికీ కూడా అది ఎప్పుడు జరిగిందో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళతో మాట్లాడి. మీరు అది జరిగినప్పుడు ఎవరుండే అండి? మేనేజ్మెంట్ ఎవరైనా ఉండేనా? ఎక్స్క్యూజ్ మీ అంటే మనం విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళ మొహం చూపించుకోకుండా హైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వెనకకు తిరిగి అయితే నించడం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఇటువంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో ఖచ్చితంగా మేనేజ్మెంట్తో ప్రశ్నించాలి. ఖచ్చితంగా రైట్ అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే అత్యాచారం జరిగిందో ఆ తర్వాత మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఒకటే రూమ్లో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఎందుకు వెళ్తున్నారు, ఒకటే మహిళ ఉంది అని తెలుసుకున్న ప్రయత్నం వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వహిస్తుందని కూడా చెప్పాలి. ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా వాళ్ళు స్పందించాలి. అయినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకుండా ఇంత అత్యాచారం జరిగినప్పటికీ కూడా వాళ్ళ హోటల్ మాత్రం మూసుకోలేదు. అయినప్పటికీ కూడా రన్ చేయడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా చూడొచ్చు. ఇంత జరిగినప్పటికీ కూడా ఒకవైపు పోలీసుల దర్యాప్తు జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి స్పందన లేకుండా అయితే వాళ్ళు అక్కడ ఫేసెస్ కప్పుకోవడం అయితే జరుగుతుంది. అంటే హైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఎటువంటి తప్పు చేయని వాళ్ళు ఎందుకు హైడ్ చేసుకుంటారంటే ఇటువంటి మేనేజ్మెంట్ ఏదైతే పూర్తిగా ఈ బిల్డింగ్ రెస్టారెంట్ అంతా నడుపుతుందో ఇటువంటి మేనేజ్మెంట్స్ దగ్గర మనము ఉండి తాగి ఆ తర్వాత సేఫ్టీ ఉంటుంది అని చెప్పి కిందనే మనం రూమ్స్ తీసుకోవడం వల్ల చాలా తప్పు. అదేవిధంగా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ ఏదైతే శ్రీరస్తు రెస్టారెంట్ బొమ్మరీలు కింద ఉందో దాని మీద కూడా మనం ఇక్కడ చూడొచ్చు ప్లస్ మెంబర్స్ అండ్ అలౌడ్ ఫర్ అ క్యాబిన్ అని అంటున్నారు. ఇటువంటి క్యాబిన్స్లో కూడా వాళ్ళు మద్యం సేవించడం అయితే జరిగింది. ప్రైవేట్ లాంచ్ లాగా అయితే మనకు పూర్తిగా అయితే కనిపిస్తుంది. ఇటువంటి దాంట్లో వాళ్ళు మద్యం సేవించి వాళ్ళు పార్టీ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళారు. ఆ తర్వాత వీళ్ళు అమ్మాయి నిద్రిస్తున్న సమయంలో గౌతమ్ రెడ్డి ప్రీ ప్లాన్ అంటే ఏదైతే బెస్ట్ ఫ్రెండ్గా చెప్తున్నారో అతనికి ఇంకా లవ్ ఉండొచ్చు అని కూడా ఒకవైపు సమాచారం అయితే వస్తుంది. పూర్తిగా కూడా తను నమ్మించి అంటే ఏదైతే ఫ్రెండ్షిప్ పేరుతో తనని నమ్మించి మరి రేపటంకి పాల్పడ్డారు ఇద్దరు కలిసి అని కూడా తెలుస్తుంది. అమ్మాయి పరిస్థితి మాత్రం కొంచెం క్యూర్ అవుతుంది, చికిత్స తీసుకుంటుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. కెమెరామెన్ విజయ్తో పెట్టేశ్వర రిపోర్టింగ్ RTV.